ఫిబ్రవరి 14th బోయో రూమ్లన్నీ ఫుల్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్, హెవీ బుకింగ్, డబల్ బుకింగ్. ఈ సమాజంలో ఫిబ్రవరి 14th అన్న వెంటనే కొంతమంది వయసులో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు రోజు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ సంవత్సరం వరకు వేచి ఉండాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఒకవేళ మీరు కనుక నిజంగా అలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి మీ యొక్క ఆలోచనని మార్చుకోండి. ఒక్కసారి ఆలోచించండి, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడి చదివిస్తున్నారు. ఒకవేళ మీరు చేసే తప్పు మీ తల్లిదండ్రులు స్వయంగా చూస్తే ఆ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. కాసేపు సంతోషం కోసం, కాసేపు సుఖం కోసం మీ యొక్క శరీరాలని విచారంగా మార్చుకొని ప్రేమ అనే ఒక తప్పుడు ఆలోచన ఉంటుంది. నిజంగా ప్రేమ అనేది ఉంటుంది, కానీ ఈ జనరేషన్లో ఈ వయసులో ఏదైతే ప్రేమ ఉంటుందో అది నిజమైన ప్రేమ కాదు. అది ఓన్లీ మీ వయసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు పెట్టుకునే ఒక పేరు ప్రేమ. దయచేసి గమనించండి, ఈరోజు మీరు ఈ స్థాయికి ఉండడానికి కారణం మీ అందచందాలు కానివ్వండి, మీ హోదా కానివ్వండి, మీ యొక్క స్థితిగతులు కానివ్వండి, ఇవన్నీ మీలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ ప్రేమికుడు కానీ మీ ప్రేమికురాలు కానీ మీతో ప్రేమలో అనేది పడింది. ఒకవేళ అది లేకపోతే ఎవరు మీ ముఖం కూడా చూడరు. చాలామంది మీరు చూసే ఉంటారు మీ యొక్క సర్కిల్లో. ఎవరైతే అసహ్యంగా ఉంటారో వాళ్ళకి ఇలాంటి సంబంధాలు ఉండవు. ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే స్టైల్గా ఉంటారో, ఎవరైతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారో వాళ్ళకి మాత్రమే ఈ సంబంధాలు అనేవి ఉంటాయి. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, వాళ్ళు మీ అందాన్ని ప్రేమిస్తున్నారా, మీ ఆస్తిని ప్రేమిస్తున్నారా, మీ యొక్క వయసుని ప్రేమిస్తున్నారా, దేవుని ప్రేమిస్తున్నారా అని. అంత ఒక వ్యామోహం మాత్రమే, నిజమైతే అస్సలు కాదు. తల్లిదండ్రులు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి మీ ఆడపిల్లల్ని ఈ 3 రోజులు లేదా ఈ 5 రోజులు కంటికి రెప్పలాగా కాపాడుకోండి. లేదా ఎవ్వరం కాపాడలేము, ఎవ్వరం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళది ఉడికే రక్తం. వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, ఏదన్నా చేస్తారు, ఎలా అన్నా బంకు కొడతారు, కొట్టాల్సిందే. కానీ తల్లిదండ్రులు గమనించుకోకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి అనే విషయాన్ని ఆలోచించండి. మరీ ముఖ్యంగా మీ పిల్లలు బంగారాలు, అది మీ దృష్టిలో. మరి అందరి పిల్లలు బంగారాలే. మరి అలాంటప్పుడు బయట కనిపిస్తుంది ఎవరు? మీ పిల్లలు మా పిల్లలు కాకపోతే ఇంకెవరి పిల్లలు బయట కనిపిస్తుంది? అందరి పిల్లలు అందరికీ బంగారమే. కాకి పిల్లల ముద్దు. కానీ దయచేసి అపోహలు కాకుండా జ్ఞానంతో ఆలోచించండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటాయి.